మమ్మల్ని సన్నిధిలో ఉల్లసింపచేసి మమ్మల్ని సంతోషంగా జీవింపచేస్తున్నాం అయ్యా. మీకు స్తుతులు మహిమలు చెల్లిస్తున్నాం. మీకే ఘనత ప్రభావములను ఆరోపిస్తున్నాం నైనా. మీకు స్తుతులు దేవా, మీకు స్తుతులు, మీకు ఆరాధన స్తోత్రాలు నైనా. దేవా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కలలో ఉంచినందుకే మరొకసారి మీకు స్తోత్రాలయ్యా. అవునైనా మమ్మల్ని నడిపిస్తున్న మంచి కాపరివి అయినా. అయ్యా, మా సంఘం మీద మీరు వచ్చిన అభిషేకం కొరకై వందనాలు. మా పరిచర్య మీద మీరు ఉంచుతున్న ప్రభువా, మీ కృప అభిషేకం కొరకు మీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. మీ సన్నిధి మా మధ్య మీరు బలముగా ఉంచినందుకై స్తోత్రాలు. ప్రతి ఒక్క హృదయములనైనా మీ సన్నిధితో మీ వాక్యంతో మీరు తాకబడినందుకై స్తోత్రాలు. మీ వాక్యం ప్రతి హృదయంలో నాటబడినట్లు మీ కృప దయచేయండి నాయన. అవును, నీ శాసనములు ఆశ్చర్యములు మేము వాటిని గైకొంటున్నాము నాయన. అవును నాయన, మేము ధర్మశాస్త్రం మా హృదయంలో ఉంచుకొని మా అడుగులు జారకుండా మేము నడుస్తున్నాము నాయన. అటువంటి కృపను ఇంకా ముందు రోజులు కూడా మాకు దయచేయండి. మా అడుగులు జారకుండా నీ కృప మాకు దయచేయండి నాయన. అవును, నీ శాసనం వెళ్ళ మాకు ఎగటెరని వాంఛ కలిగించినది. నీ మా ప్రాణము నీ నామము కొరకు నీ స్మరణ కొరకు ఆశపడుచున్నది. ప్రభువా, నీ వాక్యం వాళ్ళనైనా ఫలింపచేయండి అయ్యా. మీ దాసుని మీరు అభిషేకించి నిలబెట్టండి అయ్యా. మీరు ప్రత్యేకమైన ప్రభువా వాక్యమును ప్రత్యక్షతను దయచేస్తున్నందుకే మీకు స్తోత్రములు. అవును, ఒక ప్రత్యేకమైన విధానములు మీ దాసుని మీరు వాడుకోనండి. ప్రతి ఒక్కరికి అవసరమైన మీ వాక్యం అందించండి. మీరు మహిమ పదమును యేసునామములో అడుగుతున్నాము తండ్రి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం నుంచి. మత్తయి సువార్త 4:8 నుంచి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సదన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. 11వ వచనం అందరం చూద్దాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. దేవదూతలు పరిచర్య చేశారు. ఎప్పుడు? అపవాది ఆయనను విడిచిపోగా. అపవాది ఆయన విడిచిపోయే సందర్భాలు 3వ శోధనలో సంభవిస్తుంది. మొదటి శోధనలో ఆయన, నీవు దేవుని కుమారుడు అయితే, చూడండి అదే అధ్యాయంలో మొదటి చదువుతున్నాం, దయచేసి విందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె లగునట్టు ఆజ్ఞాపించమనెను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. నేను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పొందురు అని
రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని రాయబడి మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మనం ఇంత మరలా 8వ వచనం మొట్టమొదటి జరిగిన విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ 3వ సోదరు కన్నా ముందు ఉన్న 2 సోదరులలో అపవాది 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత, పగలు రాత్రి ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా సోదరుడు ఆయన దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే సందేహం పుట్టిస్తూ వాక్యాన్ని లేక విషయాలని ఆయనతో చెబుతూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే సందేహం కలగజేస్తూ ఉన్నాడు. ఈ రాళ్ళను రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించుము. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించుము అని రాయబడి. నేను దేవుని కుమారుడిని అనే విషయం అక్కడ చెప్పట్లేదు. ఆయన స్పష్టంగా అపవాదిని ఎదుర్కోవడంలో అపవాది తీసుకొచ్చిన అనుమానాన్ని ఎంటర్టైన్ చేయట్లేదు. అనుమానాన్ని ఆయన జీవితంలో తీసుకోవట్లేదు. ఆయన అపవాదిని జయించే విధానం ఏ విధంగా ఉంటుందనగా దేవుని వాక్యంతో జయిస్తూ ఉన్నాడు. వాడి అనుమానాన్ని తీసుకోవట్లేదు కానీ వాడు మాట్లాడే మాటలకు వ్యతిరేకంగా దేవుని మాటని ఉపయోగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే అన్న అనుమానాన్ని తీసుకోవట్లేదు కానీ అయితే ఏం చేయమంటున్నాడో దానికి తగ్గ వాక్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. అనుమానాన్ని తీసుకోవట్లేదు. అపవాది అనేకమైన అనుమానాలు తీసుకొస్తూ ఉంటే వాటిని ఎదిరించాల్సిన విధానం ఇక్కడ మనకి స్పష్టమవుతూ ఉంది. ఆయన దేవుని వాక్యాన్ని ఆ అనుమానాన్ని తనలోకి తీసుకోకుండా అయితే అన్న ఆ అనుమానం వల్ల వచ్చే విషయాన్ని చేయమంటుండగా మనుష్య కుమారుడు, నేను మనుష్య కుమారుడు అన్నట్టుగా అక్కడ వ్యవహరిస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనను. అంటే దేవుని వాక్యం. ఇంకా అపవాదితో జయించడానికి అతి ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమై ఉంది. ఆ తర్వాత వ్యతిరేక కొండ మీద తీసుకెళ్లి కడిచి దుమ్ముము. నువ్వు దేవుని కుమారుడు అయితే నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఈ సందేహాన్ని అలానే ఉంచుతున్నాడు. మళ్ళా సందేహంతోనే రాయబడి ఉన్న విషయాన్ని ఈసారి వాక్యంతో వస్తూ ఉన్నాడు. మొట్టమొదటి సందేహంతో సాధారణ పరిస్థితుల్లో వస్తుండగా వాక్యం ద్వారా సాధారణ పరిస్థితులు జయించాడు. రెండోసారి ఆ అనుమానం అలానే వచ్చి వాక్యంతో రాయబడి ఉంది కదా, ఇదిగో వాక్యంతో వస్తున్నావు కదా, నేను వాక్యంతో వస్తున్నానని రాయబడి ఉన్నది అని సెలవిస్తుండగా ఆయన చెప్తున్న మాట, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉంది. వాక్యము 2 అంచుల వాడి అనే అర్థం. నీకు వాక్యం పూర్తిగా 2 అంచులు తెలిస్తేనే అపవాదిని సులభంగా ఓడించగలం. కొంతమంది ఒకవైపే పట్టుకొని భాషలు నిలిచిపోవును అని చెప్పి పరిశుద్ధాత్మ అక్కర్లేదు, భాషలు అక్కర్లేదు అన్నట్టుగా నీకు ఒకవైపులో ఎప్పుడైతే వెళ్ళిపోతావో అపవాదికి చిక్కుతూ ఉంటూ ఉన్నాం. 2 అంచుల వాడి అనే అర్థమైంది. మొత్తము బైబిల్లో అన్ని విషయాలు వాక్యాలు మనకు స్పష్టంగా తెలిసినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ యొక్క స్వరము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అర్థమవుతుంది. అపవాదిని సులభంగా జయించగలం. ఇక్కడ ఈరోజు మనం చూస్తూ ఉంది దేవుని దూతల పరిచర్య పొందుకోవటం. ఆటోమేటిక్ గా దేవుని దూతలు మనకు పరిచర్య చేయాలంటే వాక్యాన్ని ఎత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ 3వ సోదంలో చాలా స్పష్టమైన విషయం ఇక్కడ బయలుపరచబడుతూ ఉంది. యేసు ప్రభు వారిని ఒక ఎత్తైన కొండ మీదకి తోడుకొని ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటినన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, ఇప్పుడు వరకు వాక్యము వాడి అనుమానాన్ని తీసుకోలేదు, వాక్యంతో జయించాడు. ఎప్పుడైతే నాకు మొక్కు
ప్రలోభ పెడతా ఉన్నాడు. నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఆహారం సమృద్ధిగా, నీకు ఆస్తి, నీకు లోక మహిమలు. ఇక వాక్యంతో సంబంధం లేదు, డైరెక్ట్గా వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే డైరెక్ట్గా వస్తున్నాడో యేసయ్య కూడా డైరెక్ట్గా వారితో చెబుతూ వాక్యాన్ని ఉపయోగించాడు. హల్లెలూయా. సాతానా నా వెనుకకు పోము, సాతానా పొమ్ము. కొంతమందికి సాతానా పొమ్ము అంత తెలుస్తుంది కానీ వాక్యం తెలియదు. కొంతమందికి వాక్యం తెలుస్తుంది కానీ సాతానాన్ని పొమ్మనడం తెలియదు. యేసయ్యకి ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. సాతానా పొమ్ము, ప్రభు అయినా నీ దేవుడైనా ప్రభు అయినా నీ దేవుడికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని రాయబడి ఉంటుందని. నువ్వు నాకు సాగిలపడి మ్రొక్కుతావా, ఇవన్నీ నీకు ఇస్తాను. నాకు ఇవన్నీ అవసరమో కాదో, లేక ఇవి నాకు ఆశ కొన్నాను, ఆ విషయాలు పక్కన పెట్టి, ఆ ప్రలోభాలను పక్కన పెట్టి, నేను ప్రలోభాల కన్నా ప్రాముఖ్యము వాక్యంతో నిలబడటము. హల్లెలూయా. నాకు ఆస్తుల కంటే ప్రాముఖ్యం, నా ఆకలి తీర్చడం కంటే ప్రాముఖ్యం, నా హృదయ వాంఛలు నెరవేర్చబడడం కంటే ప్రాముఖ్యం వాక్యము అన్నట్టుగా ఉంది. ఆయన మొట్టమొదటేమో అపవాదిని గుర్తిస్తూ ఉన్నాడు, సాతానా పొమ్ము అంటున్నాడు. రెండవది వాక్యం మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభు అయిన నీ దేవుడైన ప్రభువుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నది. పదకొండవ వచనం చెప్తాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. హల్లెలూయా. దేవదూతల యొక్క పరిచర్య ఎప్పుడైతే పొందుకుంటామో మనం యొక్క వాస్తవ పరిస్థితులు కూడా, ఆత్మలోకంలో నుంచి వాస్తవ పరిస్థితులు కూడా మార్పు చెందుతాయి. హల్లెలూయా. యేసయ్య ఈ విధానంలో మొట్టమొదట అపవాదిని గుర్తిస్తూ పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. రెండవదిగా వాటిని పొమ్మనటంలో పునాది వాక్యమై ఉంటుంది. వాక్యం లేకుండా అపవాదం తెలుసు కానీ అపవాదుని పొమ్మని చెప్పదు. అందుకే అపోస్తలుల కార్యంలో ప్రధాన యాజకుని కుమారులు వాక్యం లేదు, యేసుతో సంబంధం లేదు, యేసు రక్తంతో సంబంధం లేదు, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం ప్రారంభిస్తూ ఉండగా యేసు సాతానుని పొమ్మంటున్నాడు. సాతాను తెలుస్తూ ఉంది, అపవాదం తెలుస్తూ ఉంది, అపవాదాన్ని పొమ్మంటున్నారు కానీ యేసు నామాన్ని ఉపయోగిస్తున్నారు కానీ అక్కడ వాక్యం లేదు, దేవుడితో సంబంధం లేదు. అందువల్ల ఆ దెయ్యం వీళ్ళని గెలిచి వీళ్ళని దారిపడ పారిపోయేటట్టు చేస్తుంది, పాటలు తీసి. అంటే ఈ రకాలైన అవమానాలకు కారణం ఏంటంటే అపవాదిని గుర్తించారు కదండి, యేసు నామం ఉపయోగించారు కదండి, యేసు నామంలో పొమ్మంటున్నాం లేదు. వాక్యము పునాది ఉంది. అపవాదిని గుర్తించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అపవాది విడిచిపోగానే దేవదూతల పరిచర్య. హల్లెలూయా. అనగా దేవదూతల యొక్క పరిచర్య మనకు కావాలి అని ఉంటే మనకి అతి ప్రాముఖ్యంగా తెలవలసింది వాక్యము. ఆ పరిస్థితికి తగ్గ వాక్యము మన జీవితంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రత్యక్షత కలిగితే ఆ ధైర్యం వేరు, ఆ మాటల యొక్క ప్రభావం వేరు. ఎప్పుడైతే అది విడుదల పరుస్తూ ఉన్నావో ఖచ్చితంగా అపవాదం పారిపోతాడు. అది ఎంత పెద్ద చేతబడైనా సరే, ఎంత పెద్ద విషయాలైనా సరే వాక్యం యొక్క పునాదికి లోబడవలసిందే. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. అపోస్తలుల కార్యములు 12:1 నుంచి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని
బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాయముల సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలా చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావాలని 2వ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. హల్లెలూయా. జరిగిన సంభవంలో హేరోదు రాజు అనేకుల్ని చంపిస్తూ ఉన్నాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని యాకోబుని యోహాను సహోదరుడైన యాకోబుని చంపించిన తర్వాత పేతురును కూడా పట్టుకుంటున్నాడు చంపడానికి. చెరసాలలో ఉంచాడు. పులియని రొట్టెల పండుగ అని చెప్పి ఆ పండుగ దినాలు అయిన తర్వాత ఆయన చెరసాల నుంచి వెలుపుకు తీసుకొచ్చి చంపించుదామని ప్రణాళిక కలిగి ఉంటూ ఉన్నాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. చాలాసార్లు ఈ ప్రార్థన ఎప్పుడైతే జరిగిస్తున్నామో ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే కారణాలు పరిశుద్ధ దూతలు యొక్క సహాయం పొందుకోవట్లేదు. మరి పరిశుద్ధ దూతలు సహాయం ఎందుకు రావట్లేదు అనగా మొట్టమొదటి మనం చదివిన వాక్య భాగంలో యేసయ్య వాక్యపు పునాదితో అపవాదిని పొమ్మనగానే అపవాది విడిచిపోగా పరిశుద్ధ దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయసాగేది. హల్లెలూయా. అనగా ప్రతి ప్రార్థనకి పునాది వాక్యమై ఉండాలి. మన ఆకలి కాదు, మన ఆశలు కాదు, మన ఇష్టాలు కాదు, మన పంతాలు కాదు, మన ప్రణాళికలు కాదు. కానీ బాగా ప్రార్థన చేస్తున్నావు, నా హృదయ వాంఛండి, బాగా ప్రార్థన చేస్తున్నావు, నాకు ఇష్టం అంది, బాగా అడుగుతున్నానండి, ఆరోగ్యంగా ఉండాలి. పునాది ఆరోగ్యం దేవుని చిత్తమే, ఐశ్వర్యం దేవుని చిత్తమే, సంతోషము దేవుని చిత్తమే. కానీ ఆ ప్రార్థనకి పునాది వాక్యమై ఉంటూ ఉండాలి. ప్రభు బాగా ప్రార్థన చేస్తున్నాను, బాగా కన్నీరు కారుస్తున్నాను, బాగా కానుకలు ఇచ్చుతున్నాను, బాగా వేదన పడుతున్నాను ప్రభు అని మనం ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధ దూతలు సహాయం లేకపోవటం వలన అక్కడ అద్భుతాలు జరగట్లేదు. మరి పరిశుద్ధ దూతల సహాయానికి యేసయ్య ఈ తాళపు చెవిగా మరి మొట్టమొదటి చదివిన భాగంలో ఉన్న విషయాలు ఏంటనగా సాతానా పొమ్ము అని ఆజ్ఞాపించి దానికి వాక్యపు పునాది చెబుతూ ఉండగా అపవాది విడిచిపోగా పరిశుద్ధ దూతలు పరిచర్య చేయసాగేది. హల్లెలూయా. అనగా వాక్యపు పునాదితో మనం అపవాదిని, వాక్యపు ఉంటుంది కానీ కొంతమంది అపవాదిని పొమ్మనరు. పోయిన శుక్రవారం రాత్రి చెప్పాను, ఎంతమంది గుర్తుందో ఆ విషయం.
మన మాటల ప్రభావాల ద్వారా అది జీవమే అవ్వచ్చు, మరణమే అవ్వచ్చు, సరైనగా మాట్లాడి తీరాలి. కృపా కటాక్షములు మన మీదకి వచ్చి తిరుగుతాయి. దానియేలు ఉద్దేశించి ఆ యొక్క అధికారితో నపుంసకుల అధికారితో పలుకుతూ ఉండగా కృపా కటాక్షములు దానియేలు మీదకి వచ్చాయట. నీ ఉద్దేశాలు సరైనవి కానీ అది పలకకపోతే దేవుడి కృపా కటాక్షములు రావు. మన ఉద్దేశాలు సరైనవే కానీ అపవాది మీద మరణం పలకకపోతే అపవాది విడిచిపోడు. హల్లెలూయా. ఇక్కడ యేసు దేవుని వాక్య పునాదితో అపవాదిని పొమ్ము అంటున్నాడు. రోగాన్ని పొమ్మనే ధైర్యం లేదు. ప్రభువా, ఈ రోగాన్ని తీసే ప్రభువా, నువ్వు తాకు ప్రభువా, నువ్వు ముట్టు ప్రభువా, నువ్వు దీవించు ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభువా. ఆయన చేయవచ్చున్నావు. దేవుడు మనల్ని జీవం పలకాలి, అపవాది మీద మరణం పలకాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క రోగం నా శరీరంలో ఉండటానికి ఏ మాత్రము అవకాశమే లేదు. కారణం ఏంటనగా ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత నొందితనని వాక్యం ఉంటుంది కాబట్టి ఈ వాక్యము పునాది ద్వారా యేసు రక్తంతో కడగబడ్డాను, నేను దేవుని బిడ్డను కావున ఈ రోగము నా శరీరంలో ఉండటానికి ఏ రకమైన అర్హత లేదు. యేసు నామములో ఈ రోగమా నేను నీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడే పో అంటుండగా వాక్యం పునాది ఉంది. వాడు విడిచిపోగా దేవదూతల యొక్క పరిచర్య పొందుకుంటాము. హల్లెలూయా. కనుక మనం వ్యవహరించాలి. మనకి పాత పద్ధతుల్లో బాగా అలవాటు అయిపోయి, పాత నిబంధన పద్ధతులు, పాత ఆచారాల పద్ధతులు అలవాటు అయిపోయి, కొత్త నిబంధనలు కూడా ఈ పాతలు తీసుకొచ్చి పెడుతూ ప్రభు బాగా కన్నీరు కారుస్తున్నాం, బాగా ఉపవాసం ఉంటున్నాం, బాగా కానుకలు ఇస్తున్నాం. ప్రభు నువ్వు చేయి, నీ కానుకలు ఇవ్వడానికి, నీ ఉపవాసం ఉండడానికి, నీ కన్నీరు దాచడానికి యేసయ్య శిలువ, యేసయ్య కృప, యేసయ్య వాగ్దానము, యేసయ్య మాటలు ఆధారమై ఉంటేనే ఆ ప్రభావాలు మన జీవితాలను చూపిస్తాయి. హల్లెలూయా. ఇది నేను బాగా కన్నీరు కార్చగలను, నేను బాగా డబ్బులు ఇవ్వగలను, నేను బాగా ఎప్పుడైతే మన సొంతం ఆధారపడుతున్నామో పాత నిబంధన, ఎప్పుడైతే యేసు శిలువ మీద ఆధారపడుతున్నామో క్రొత్త నిబంధన. యేసయ్య నువ్వు రక్తం కార్చావు కాబట్టి నేను క్షమించబడ్డాను, నువ్వు గాయపరచబడ్డావు కాబట్టి నేను ఆరోగ్యవంతుడే, నువ్వు నరక శిక్ష అనుభవించావు కాబట్టి నరకానికి, అపవాదికి నా మీద, నా కుటుంబం మీద, నా జీవితం మీద ఏ పెత్తనము లేదు. హల్లెలూయా. ఇది మాట్లాడాలి. ఉద్దేశాలు ఉన్నాయి కానీ మాట్లాడట్లేదు, ధైర్యం లేదు. ఈ రోగం పోవాలి, రోగం మాట్లాడాలంటే ధైర్యం లేదు. ప్రభువా నువ్వు ప్రభువా, ఈ దెయ్యం పోవాలంటే భయము. ఈ సంఖ్యలు, పాపము సంఖ్యలు, ఈ తాగుడు, వ్యభిచారాలు పోవాలంటే భయం. ప్రభువా నువ్వు తీసే ప్రభువా, నేను బాగా ప్రార్థన చేస్తాను ప్రభువా, నువ్వు ఏదైనా చేసి పాపం తీసే లేదు. యేసు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం, నూతన సృష్టి చేయబడ్డాం. పాపముతో, రోగముతో మనము మాట్లాడుతుండగా, యేసు వాక్యము పునాదితో మాట్లాడుతుండగా అవి విడిచిపోయి తిరుగుతాయి. హల్లెలూయా. మాట్లాడవలసిన మనమే. మనం ఆయన చేయవచ్చున్నాం. ఆయన నీకు నాకు అధికారం ఇచ్చారు. ఆయన హేరోదు యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గముతో చంపించాడు. యాకోబు పర్వతం మీద యేసయ్య రూపాంతరం చూచిన గొప్ప దైవజనుడు, శిష్యులలో ముగ్గురిలో అతి ప్రాముఖ్యుడే. కానీ మొట్టమొదట హతసాక్షి అయ్యాడు. అదేంటంటే దేవుడి చిత్తం కదా, పరిశుద్ధ ఆత్మ లేదా, దేవుడి ప్రణాళిక కదా. కానీ సంఘం ప్రార్థించలేదు. సంఘపు ప్రార్థన దేవుడి వాక్యపు పునాది ఉండాలి. వాక్యపు పునాదిలో ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా మేము ఇంతసేపు ఏడుస్తున్నాం ప్రభువా, ప్రభువా నువ్వు ప్రభువా అనట్లేదు. వాళ్ళు గుర్తించారు. నేను అనుకోవచ్చగా అపవాదిని పొమ్మని ఆజ్ఞాపించారు. ఆ సైనికుల అధికారాన్ని పొమ్మని ఆజ్ఞాపించారు. ఆ హేరోదు రాజు యొక్క శాసనాన్ని వ్యక్తపరిచారు. యేసయ్య వాగ్దానాన్ని చేతపట్టుకొని పరిశుద్ధాత్మతో కలిసి ఆ రాత్రి వాటిని వ్యక్తపరుస్తుండగా అపవాది ఆ రాత్రి పేరుని బంధించిన సంఖ్య నుంచి పారిపోయాడు. హల్లెలూయా. మనం మాట్లాడి తీరాలి.
ప్రార్థన అంటే మనం బాగా ఏడుస్తూ అడుగుతుండగా ఆయన సహాయం చేయటం కాదు. ప్రార్థనగా వాక్యము పునాదిని ఆధారం చేసుకొని అపవాదిని పొమ్మనాలి. హల్లెలూయా. ఏం చెబుతున్నారుగా, యేసయ్య సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉంది. ఆ పునాది పట్టుకొని ధైర్యం వచ్చి అపవాదిని పొమ్మని రాయబడి ఉన్నాడు. అనగా ప్రార్థనలో ప్రతి వాక్యానికి, ప్రతి ప్రార్థనకి వాక్యం పునాది ఉండి మళ్ళా ఆ వాక్యం మాట్లాడాలి బయటికి. సాతానా పొమ్ము, యేసయ్యకి వాక్యం పునాది లోపల ఉంది. సాతానా పొమ్ము అన్నాడు, కానీ మరలా అంటున్నాడు రాయబడి ఉందని. యేసయ్యే మరలా వాక్యం పలుకుతుండగా నువ్వు నేను ఖచ్చితంగా పలికి తీరవలసిందే. హల్లెలూయా. తాళపు చెవి పరిశుద్ధ దూతల పరిచర్య, అది మన శరీరంలో అవ్వచ్చు, మన ఆర్థిక పరిస్థితుల్లో అవ్వచ్చు, మన వ్యాపారంలో అవ్వచ్చు, మన కుటుంబంలో అవ్వచ్చు, మన ఆత్మీయ స్థితిలో అవ్వచ్చు. పరిశుద్ధ దూతల పరిచర్య కేవలం ఆత్మలోకంలో కాదు, ఈ లోకంలో అన్ని విషయాలలో యేసు రక్తంతో కడగబడ్డ ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఉంది. హల్లెలూయా. దీన్ని ఎలా స్వతంత్రించుకోవాలి? నేను బాగా ప్రార్థన చేస్తాను ప్రభు, బాగా కన్నీరు కాలుస్తాను కాదు, వాక్యం పునాది ఉండాలి, అది మాట్లాడాలి. ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అపవాది విడిచిపోతూ ఉంటున్నాడు. అంతకుముందు ముందు 2 సోదరులలో అపవాది విడిచిపోలేదు, ఇంకా శోధన అక్కడే ఉన్నాడు అపవాది. ముందేమో అయ్యో 40 రోజులు ఉపవాసం ఉన్నట్లు ఆకలేస్తూ ఉంది, ఈ రాళ్ళు రొట్టె ఆజ్ఞాపించు దేవునికి అనుమానం పెట్టాడు. ఇటు పక్కనేమో ఏదో నీకు సహాయం చేస్తున్నట్టుగా, నీ ఆకలి తీరుస్తున్నట్టుగా ఉంటున్నాడు. వాడు పెట్టే అనుమానాలు, వాడు మనల్ని ఆకలి తీర్చే విషయాలను పక్కన పెట్టినట్టుగా యేసయ్య రాయబడి ఉంది వాక్యంతో వాడిని అక్కడ నోరు చూపించాడు. హల్లెలూయా. కానీ విడిచిపోలేదు అక్కడ. మళ్ళీ 2 రోజులు మళ్ళా లేకపోతే అక్కడ పైకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు, వాక్యం బాగా తెలిసినట్టుగా ఉన్నావు, ఈసారి వాక్యంతో వస్తున్నాను, ఇక్కడి నుంచి దూకు. పరిశుద్ధ దూతలు నువ్వు దేవుని కుమారుడైతే నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు. కొంతమంది విశ్వాసులకే, దేవుని బిడ్డలకే పరిశుద్ధ దూతలు కాపుదల రాకపోకలని తెలియదు, కానీ అపవాదికి తెలుసు. అపవాది యేసయ్యకి చెప్తున్నాడు, ఇదిగో గిన్నెలో రాయబడి ఉంది, నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. నువ్వు చెప్తున్నది బాగా ఉంది, ఇప్పుడు దూకాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన నీ ప్రభువైన దేవుణ్ణి శోధింపవలదు అని ఇంకొక చోట రాయబడి ఉంది. అనగా వాక్యం యొక్క పరిస్థితి 2 అంచులు సరిగ్గా తెలిసి ఉండాలి. మన అవసరానికి తగ్గట్టుగా, ఈ లోకానికి తగ్గట్టుగా, మహిమలకు తగ్గట్టుగా అనుమానాలు చూపించి మన సేద తీర్చున్నట్టుగా రకరకాల ఉద్దేశాలతో చూపిస్తూ ఉంటే మనం ఆ ట్రాప్ లో, ఆ ఉచ్చులో, ఆ వలలో పడకుండా ఉండాలంటే వాక్యము, జ్ఞానము ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. హల్లెలూయా. స్పష్టంగా బైబిల్లో ఉన్నమాట, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారట. వాక్యము, జ్ఞానము ఉండవలసిందే. నువ్వెంత విశ్వాసం ఉన్నా, ఎంత దేవుడికి ఇష్టంగా ఉన్నా, జ్ఞానము లేకపోతే ఉచ్చులో పడవేస్తాడు. అందుకే యేసయ్య మరి ఒక చోట రాయబడి ఉంది, ఇక ఈయన వాక్యంలో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అనుమానంలో పడట్లేదు, ఉచ్చులో పడట్లేదు అని చెప్పి డైరెక్ట్ గా వచ్చాడు. ఈ లోక రాజ్యముల మహిమలన్నిటిని చూపాడట. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న రాజ్యం, ఈ నెబుకద్నెజరు యొక్క దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలు ఏంటనగా, ఈ 4 రాజ్యాలు ఉన్నాయి. ఈ చివరి రాజ్యంలో ఈ దేవుని రాజ్యం యొక్క విషయాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. సరే, వివరించాలని ఎక్కువ సమయం పడుతుంది. ఈ విధంగా ఈ రాజ్యం యొక్క మహిమను చూపి నాకు సాగిలపడి మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను.
నాకు అవి అక్కర్లేదు, లేకపోతే ఇంకో నాకు డబ్బులు లేదు, నేను ఎలా కూడా బతకగలను, నా దేవుడు గొప్పోడు, ఇవన్నీ వాదించట్లేదు. డైరెక్ట్గా సాధారణ పొమ్ము, నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను. ఈ రకమైన సరైన బండ మీద ఈ పునాది అయితే ఉంటుందో అపవాది విడిచిపోయి తిరుగుతాడు, జాతే ఉండడు. కానీ ఏ రకంగా కూడా ఏ డబ్బులు, ఏ ఆహారాలు ఏమి మభ్యపెట్టడం లేదు, నాకు ఆస్కారం లేదు. వాడు వెళ్ళిపోగానే పరిశుద్ధులు. అందుకే కొంతమందికి కొన్ని రోగాలు ఎవరైతే పోతున్నాయి, కొన్ని రోగాలు ఉంటున్నాయి, ఆర్థిక పరిస్థితులు కొన్ని రకంగా ఉంటున్నాయి, ఒక్కసారి పోతున్నాయి అంటే నువ్వు అక్కడ ఆ విషయాల్లో అపవాది సంపూర్తిగా విడిచిపోయేటట్టుగా నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు. కొద్ది సమయం పోయినట్టే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉన్నాడు, మళ్ళీ పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. కారణం ఏంటనగా అపవాది యొక్క విషయంలో ఈ రకంగా వాక్యము ద్వారా వాడిని పొమ్మనట్లేదు. మనం డైరెక్ట్గా వాడిని పొమ్మనట్లేదు. ఈ దరిద్రత, ఈ అప్పులు, ఈ రోగాలు, ఈ నిరుత్సాహాలు, ఈ బలహీనతలు, ఈ పంచాయతీలు, ఈ గొడవలు నా శరీరంలో, నా మనస్సులో, నా కుటుంబంలో, నా సంఘంలో, నా వ్యాపారంలో ఉండటానికి వీల్లేదు. యేసు రక్తంతో నేను కడగబడ్డాను. అపవాది నీకు వీటి మీద అధికారం లేదు. యేసు నామములో నేను పొమ్మను, వాడిని పొమ్మనగానే వాడు విడిచిపోతుండగా వాక్య పునాదిలో పొమ్మంటున్నావు, ఆ అధికారంతో పొమ్మంటున్నావు, ఆ ప్రభావంతో పొమ్మంటున్నావు. వాడు వెళ్ళగానే పరిశుద్ధ దూతల పరిచర్య ప్రారంభమవుతుంది. హల్లెలూయా. చివరికి చూసుకుంటాం ఒక 5-10 నిమిషాలు. ప్రకటన 12వ అధ్యాయం, ప్రకటన 12:1. అప్పుడు పరలోకమందు, ప్రకటన 12:1 నుంచి, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేవిధంగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించును. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. హల్లెలూయా. అందరూ చెప్తాం. 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. హల్లెలూయా. ఇది రాకడ. యేసయ్య సంఘం ఎత్తబడేవాళ్ళు, ఎత్తబడటం. వాక్యం ధ్యానిస్తుండగా స్పష్టంగా దేవుడు అనేక సార్లు వింటూ వచ్చాం, కానీ అది రాకడ అతి సమీపంగా ఉంటుంది. అది ఎవరికి వాళ్ళుగా లోపల ఏ విధంగా రక్షణ అనుభవించామో, ఏ విధంగా స్వస్థత పొందుకుంటున్నామో, ఏ విధంగా ఆనందం, ఆత్మ నింపుదల పొందుకుంటున్నామో, అదే విధంగా రాకడ దగ్గర అన్నది ఎవరికి వారు పొందుకున్నప్పుడు సిద్ధపాటులో ఉన్నాము. హల్లెలూయా. అపవాదిని పొమ్మని చెబుతుండగా వాక్య పునాదితో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్థితిలో నుంచి వాడు వెళ్ళిపోతూ ఉండగా మనము జయ జీవితంలో ఉంటున్నాం. కాబట్టి కననై ఉన్న ఆ స్త్రీ కనగానే
సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న మగ శిశువును కానగా ఆ ఘట సర్పము ఆ శిశువును మృగవలని స్త్రీలు నిలిచిండను కానీ ఈ మగ శిశువు ఆ దేవుని యుద్ధమును ఆయన సింహాసనమును కొనుక్కోబడెను. హల్లెలూయా. అనగా ఎవరైతే ఈ జీవితంలో ఉంటున్నారో సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న అపవాదిని ప్రతిసారి పొమ్మని వాక్యపు పునాదితో మనం సాగుతూ ఉంటే మన జీవితంలో యేసయ్య రూపంలో మార్చబడుతూ ఉన్నాం. పరిశుద్ధ దూతల పరిచర్య పొందుకుంటూ ఉన్నాం. ఎవరైతే ఈ పరిశుద్ధ దూతల పరిచర్య నిరంతరం అనుభవిస్తూ ఉన్నారో వారు జయ జీవితంలో ఉన్నారు, రాకడానికి సిద్ధపరచబడుతున్నారు. వాళ్ళు ఎంతసేపు వాక్యపు పునాది లేకుండా అపవాది ఉచ్చులో పడుతూ ప్రతిసారి వాడు వస్తున్నాడు కానీ మరలా ఇంకొక రూపంలో వస్తున్నాడు. నేను జయించినట్టు ఉంటున్నావు, మళ్ళీ వాడు అక్కడే ఉంటున్నాడు అంటే నువ్వు రాకడానికి సిద్ధం లేవు. ఎవరైతే పరిశుద్ధ దూతల పరిచర్య పొందుకుంటున్నారో దే ఆర్ ద పీపుల్ ఎలిజిబుల్ ఫర్ రాప్చర్. వారు రాకడకి సిద్ధమైన వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు. ఇది ఏ విధంగా పొందుకోగలము అంటే వాక్య పునాదితో ప్రతిసారి అపవాదిని డైరెక్ట్ గా పొమ్మని ఆజ్ఞాపిస్తుండగా వారు విడిచిపోతుండగా పరిశుద్ధ దూతలు వస్తున్నారు. ఎవరైతే పరిశుద్ధ దూతలు ఒక సహాయం పొందుకుంటూ ఉన్నారో ఎల్ల వేళ అన్ని విషయాల్లో వీళ్ళు జయించే వారు ఉన్నారు, మగ శిశువులలో ఉంటున్నారు. వీరు తండ్రి సింహాసనం కొనుక్కోబడతారు. మిగతా వాళ్ళందరూ కూడా విడిచివేయబడిన వాళ్ళు 7 సంవత్సరాల శ్రమ కాలంలో కొంతమంది హతసాక్షులుగా వస్తారు, కొంతమంది ఆ యొక్క ముద్ర వేయించుకొని నరకానికి వెళ్తారు. అది వేరే. ఆ 7 సంవత్సరాలు 7 సంవత్సరాల కన్నా ముందు జరిగే విషయాలు యేసయ్య రాకడలో ఎత్తబడాలి. ఎవరైతే ఇప్పుడు ఆ ఎత్తబడే గుంపులో ఉంటూ ఉన్నాం, ఆ ఎత్తబడే అవకాశం ఉంటూ ఉంది, ఎత్తబడే సమయంలో ఉంటూ ఉన్నాం. దీనికి మనం చేయవలసింది విడిచిపెట్టబడకుండా ఎత్తబడే గుంపులో ఉండగలగా వాక్య పునాదితో ప్రతిసారి అపవాదిని పొమ్మని ఆజ్ఞాపిస్తుండగా వాడు విడిచిపోతూ ఉన్నాడు. అది ఏ విషయంలోనైనా సరే మనకు సంబంధించిన అన్ని విషయాల్లో వాడి హస్తం లేకుండా విడిచిపోతూ ఉండగా పరిశుద్ధ దూతల సహాయం అవుతా ఉంది, పరిచయం అవుతా ఉంది. చివరికి ఒక వర్షం చూపించారు. అదే 12వ అధ్యాయంలో 10వ వచనం నుంచి, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుబడే అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని దాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సవించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఈ ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, ఈ మగ శిశువుగా ఉంటుంది దర్శనంలో ఆ సంఘం ఎత్తబడిన తర్వాత అపవాదికి పరలోకంలో చోటు ఉండదు. ఇప్పుడైతే వాడు ప్రతిసారి నీ మీద నా మీద నేరారోపణ చేస్తూ ఆ విధంగా పరలోకంలో వాడి యొక్క ప్రభావం ఉంటున్నాయి. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో వాడికి ఇంకా స్థానం ఉండదు. వాడు పడతాడు. వాడు పడిన తర్వాత తనకి సమయం కొంచెం అని క్రోధము గలవాడే ఈ భూమి మీద వాడి యొక్క దూతలతో ఈ 7 సంవత్సరాలు పరిపాలన జరుగుతుంది. మరి ఇక్కడ
పరలోకానికి ఎత్తబడే వారి విషయాల్లో చెప్పబడిన మాట ఏమిటనగా, వారు తామిచ్చిన సాక్ష్యం, గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యం బట్టి ఏముందంటే 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఈ 3 విషయాలు మనకి అర్హత కలిగి ఉన్నవాళ్ళు ఎత్తబడే గుంపులో అవుతున్నారు. వీరు అపవాదిని జయించి ఉన్నారు. ఇంతకుముందు వల్లే ఈ యేసయ్య మొట్టమొదట రొట్టె బండ రొట్టె వల్ల అవచ్చు ఆ తిండి విషయాల్లో జయించడం, లేకపోతే దేవదూతల పరిచర్య ఆ ఉచ్చులో పడకుండా జయించడం మాత్రం కాదు. 3వ సోదరులో ఈరోజు మనం చూసిన విషయంలో సాతాను పొమ్మను వాడిని డైరెక్ట్ గా పొమ్మనే వాడుగా, వాడికి ఏ మాత్రం మన శరీరంలో, మనకు సంబంధించిన కుటుంబాల్లో, మనకు సంబంధించిన దేవుల్లో వాడికి స్థానం లేకుండా పొమ్మనేటట్టు మరణ రావడం లేదు. పొమ్మనేటట్టుగా వాక్యపు పునాదితో మాట్లాడుతున్నామో, యేసు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వాళ్ళు వారిని జయించి ఉన్నారు. అందుకే సాక్షిగా మనం వర్ధిల్లే విధంగా వాక్య పునాదులు ఎప్పుడైతే సాగుతామో జయించే గుంపులో ఉంటామో, ఎప్పుడైతే జయించే గుంపులో ఉంటామో ఆయన మన వరకు రాగానే రెక్కపాటున మార్పు చెంది నిరంతరం ఆ 7 సంవత్సరాలు ఉండే విందులో పాల్గొనడం మాత్రమే కాదు, పరలోకపు 7 సంవత్సరాల విందులో పాల్గొనడం మాత్రమే కాదు, 7 సంవత్సరాల తర్వాత మళ్ళా యేసయ్యతో పాటు వచ్చి ఇక్కడ 1000 సంవత్సరాల పరిపాలన జరుగు. ఆ తర్వాత నూతన భూమి, నూతన ఆకాశము. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించుకోండి. అందరూ లేచి నిలబడి వీళ్ళ వాక్యాన్ని బట్టి మనం పరీక్షిస్తూ ప్రార్థించండి. पड़ले आया रतरेला జీవాత్మలో ఆయన అభిషేక ప్రభావం, ఆయన ప్రత్యక్షత ప్రభావం, ఆయన తాకిన ప్రభావాన్ని సంపూర్తిగా తీసుకోవడానికి ఇష్టపడతాం. ఆయన హృదయం అనే తలుపు నిలబడి తడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు వేసాన్ని అంగీకరించకపోతే, ఈ రక్షణ సువార్తను అంగీకరించకపోతే, నువ్వు మారుమనసు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే ఇది అనుకూలమైన సమయము. ఆయన త్వరలో సంఘాన్ని తీసుకువెళ్ళబోతుంటుండగా నువ్వు రక్షణలో లేవు, సంఘంలో లేవు అంటే నువ్వు రాకడలో కాదు, అసలు ఎత్తబడే గుంపులోనే ఉండవు. కాబట్టి ముందు రక్షణ, ఆ తర్వాత జయించే జీవితం. ఇది నీకు గొప్ప సమయం అనుగ్రహించబడింది. ఈరోజు ఆయన స్వరం నిన్ను తాకుతూ ఉంది, ఆయన ప్రభావం నిన్ను తాకుతూ ఉంది. ఇప్పుడు నువ్వు అంగీకరించకపోతే, బాప్తిజం పొందకపోతే నోరు తెరిచి యేసయ్యా నేను ఒప్పుకుంటున్నానని చెప్తూ, నేను బాప్తిజం సిద్ధపడుతున్నాను, రక్షణకు వస్తాను, రక్షణ అనుభవిస్తాను, సంఘంలోకి చేర్చబడతానని నోరు తెరిచాయని చెప్పు. ఇంతకు ముందే నువ్వు రక్షణకు వచ్చి ఉంటాయి, ఇంతకు ముందే సంఘంలో చేర్చబడి ఉంటాయి. ఆయన నీతోడు నాతోడు చెప్తున్న మాటలు ఆయన రాకడ సమీపంగా ఉంటుంది. యేసయ్య వల్లే అపవాదిని బొమ్మని ఆజ్ఞాపించాలి. మరలా కనపడద్దు. ఇంకా రొట్టెలు, బండలు, రొట్టెలు వాటి ద్వారా వచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధ దూతల సహాయము అని చెప్తూ వచ్చాడు. ఏ ఉచ్చులు ఇంటిలో మరలా రాకుండా ఉండేటట్టుగా సాతాను బొమ్మ అనే రీతిలో మనం జయించే గుంపులో ఉండాలి, సాక్ష్య జీవితంలో ఉండాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యము బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. వేరు ఎత్తబడే గుంపులో ఎత్తబడే గుంపులో రావడానికి ముందుగా ఈ ప్రత్యక్షత పొందుకొని ఆ ప్రత్యక్షతలో సాగాలి. ప్రత్యక్షత ఏమిటనగా ప్రతిసారి దేవుణ్ణి లేక యేసయ్యని తీసేమని అడగడం కాదు, కానీ యేసయ్య వాక్య పునాదితో అపవాదిని బొమ్మనటం, ఇది ప్రత్యక్షత. నేను వేధిస్తుంది ఏదైనా సరే వాక్య పునాదితో
అపవాదితో డైరెక్ట్ గా మాట్లాడి పొమ్మని ఆజ్ఞాపించాలి. ఆ రోజుల్లో సంఘము ఆజ్ఞాపించకపోవడం వలన యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. ఆ తర్వాత కనులు తెరుచుకొని అపవాదిని పొమ్మని ఆజ్ఞాపిస్తుండగా పరిశుద్ధ దూత వచ్చి పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. అనగా మన జీవితంలో ఎక్కడ చెరసాలలో ఎవరున్నా సరే, మనకు సంబంధించిన డబ్బులు అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, మనకు సంబంధించిన ఏ విషయంలో కూడా అపవాది హస్తం ఉండకుండా ఉండేటట్టుగా వాక్యం పునాదితో మనం మాట్లాడుతుండగా అపవాది విడిచిపోతాడు. వాక్యం పునాదితో మనము మాట్లాడి తీరవలసిందే, మనం మాట్లాడవలసిందే. మనము అపవాదిని ఆజ్ఞాపించాలి, బొమ్మని ఆజ్ఞాపించాలి, స్థానము లేదని చెప్పాలి. ముందు నమ్మి మాట్లాడుతుండగా వాడు విడిచిపోయి తిరుగుతాడు. వాడు విడిచిపోగానే పరిశుద్ధ దూతల సహాయం, ఈ విధంగా పరిశుద్ధ దూతల పరిచర్య, ఈ సహాయం మెండుగా అన్ని విషయాలు పొందుకుంటూ వెళ్తే మనం రాకడికి సిద్ధపడుతున్న వాళ్ళమే. మరలా యుద్ధం చేస్తూనే ఉంటున్నావు అంటే, పరిశుద్ధ దూతల సహాయం పొందుకోవట్లేదంటే జయ జీవితం రావట్లేదు. ఇంకా జయ జీవితం అనగా పరిశుద్ధ దూతల పరిచర్య మెండుగా పొందుకోవడం జయ జీవితానికి సాదృశ్యం. మరి ఏ విధంగా పరిశుద్ధ దూతల పరిచర్య మెండుగా పొందుకుంటావు? వాక్యపు రెండొచ్చులైన వాక్యపు పునాది జ్ఞానము సరిగ్గా ఉన్నప్పుడు వాడి ఉచ్చులలో, వాడి మోసాలలో, వాడి యొక్క ఆశలలో మనం చిక్కము. వాడిని పొందొచ్చుగా అపవాది ఖచ్చితంగా విడిచి పారిపోయి తిరుగుతాడు. వాక్యం అర్థమైనది, మేము ఏకీభవిస్తున్నాం. మేము రక్షణలోకి వచ్చాము, యేసుని అంగీకరించాం. జయ జీవితంలోకి మేము వెళ్తానిక పరిశుద్ధుల పరిచర్య పొందుకునే విధంగా అపవాదిని పొమ్మని వాక్యపు పునాదితో ఆజ్ఞాపిస్తాను. పరిశుద్ధ దూతల పరిచర్య మెండుగా పొందుకుంటూ రాకడలోకి నేను సిద్ధపరచబడతాను అని నిర్ణయం చేసుకున్న వాళ్ళు దయచేసి చేయండి, చూపిద్దాం. అనేక రకాలుగా ఈ సందేశం ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా ఒప్పుకొని మేమేమో చేతులు తీర్చుండగా ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా మీ అభిషేక తైలం తల నుంచి అరికాల వరకు నిండుగా పొంగి పొర్లున పరిశుద్ధ దూతల పరిచర్య అన్ని విషయాలలో మెండుగా పొందుకున్న సంఘానికి మాకు ఇచ్చిన ప్రత్యక్షత ప్రకారం యేసు నామములో కాపుదల పలుకుతూ ఉన్నాం. యేసు నామములో దేవుని సన్నిధి పలుకుతూ ఉన్నాం. యేసు నామములో దేవుని సమాధానం పలుకుతుండగా పరిశుద్ధ దూతల సహాయం పరిచర్య మెండుగా పొందుకుంటూ రాకడలో మేము సిద్ధపరచబడుకోగాక, సాక్షులుగా వర్ధిల్లముగాక, ఎక్కడ పొడవ లేకుండా తలగా వచ్చబడుకోగాక, సాక్షులుగా వర్ధిల్లముగాక, ఎక్కడ లోపము లేకుండా సౌందర్యం కలిగి యేసు నామములోకి మార్చబడుకోగాక. ఎదుగా చెప్పబడుతూ మీ స్వరూపంలో వచ్చుతున్న
సమస్తమైన మీకు మీ సాక్షులుగా అభిషేకంలో మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపజేస్తున్నందుకు స్తోత్రాలు. సమస్తమైన మీకు ఆరోపిస్తున్నాం, కృపలో భద్రపరచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుతుండగా కాంకలు విత్తడానికి విశ్వాసంలో